హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. మీకు ఎప్పటికీ తాజా నోటిఫికేషన్లు అందేయడమే నా లక్ష్యం. దీని లోపల సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ సంస్థ నుంచి మనకు భారీగా ఉద్యోగాలు అంటే ఉన్నాయి. వివిధ అర్హతలో మనకు ఉద్యోగాలు అంటే ఉన్నాయి. ఇది సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ సంస్థ అనేది ఉంది. సో మనకు చివరి తేదీ వచ్చేసి 28/9/2020 సెప్టెంబర్ 28 అనేది చివరి తేదీగా ఉంది. మిగిలిన పూర్తి వివరాలు మనం చూసుకున్నట్టయితే, ఒకసారి పూర్తి వివరాలు చూసే ముందు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. సో ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మనము ఒకసారి పరిశీలిద్దాం. ఉన్న వివిధ రకాల ఉద్యోగాల కోసం మనకు వివిధ రకాల క్వాలిఫికేషన్ అనేది ఇచ్చారు. దాని లోపల ఏవైతే ఉన్నాయో నోటిఫికేషన్కి సంబంధించి మనకు దాదాపుగా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ప్రాజెక్ట్స్లో అవసరమైన స్టాఫ్ కోసం వీళ్ళను తీసుకుంటున్నారు. ప్రాజెక్ట్ అసోసియేట్స్ అని, ప్రాజెక్ట్ అసిస్టెంట్స్ అని, ఇట్లా వివిధ రకాల ఉద్యోగాలు అనేవి ఇందులో ఉన్నాయి. దాదాపుగా ప్రాజెక్ట్ అసోసియేట్స్ అనేటివి ఎక్కువ పొజిషన్లో ఉన్నాయి. సో దీని లోపల మనకు ఒకసారి అర్హతలు అనేది చూసుకుందాం ప్రతిదానికి. సో ఫస్ట్ దానిలో ఈ యొక్క ప్రాజెక్ట్ లోపల మనకు PAS-1 అనేది ఒక పోస్ట్ 25,000 శాలరీ ఇస్తారు. వీళ్ళకి ఏజ్ లిమిట్ అనేది 35 years అనేది ఇచ్చారు. వీళ్ళకు BE బీటెక్ ఇన్ కెమికల్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ అనేది ఉండాల్సి ఉంటుంది. వీళ్ళకు నాలెడ్జ్ ఇన్ కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్ ఆర్ డిస్క్రీట్ ఎలిమెంట్ మెథడ్, ఎక్స్పోజర్ టు థర్మల్ ఆర్ కంబషన్ స్టడీస్ అనేది ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ప్రాజెక్ట్ అసోసియేట్కి వీళ్ళు ఈమెయిల్ ఐడికి పంపించాల్సి ఉంటుంది మన అప్లికేషన్ ఫామ్ని, దాంతోపాటు డాక్యుమెంట్స్ని. తర్వాత ఇంకో ప్రాజెక్ట్ లోపల ఇవి ఒక 2 పోస్టులు ఉన్నాయి. PAS-1 అని, వీళ్ళకు 25,000 శాలరీ ఇస్తారు. వీళ్ళకు BE బీటెక్ ఇన్ మెటలాజికల్ ఇంజనీరింగ్ ఆర్ MSc ఇన్ కెమిస్ట్రీ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. వీళ్ళకు మినరల్ ప్రాసెసింగ్, మెటలాజికల్ ప్రాసెసింగ్ అనేది తెలిసి ఉండాలి. వీళ్ళకు వేరే మెయిల్ ఐడి ఇచ్చారు, showkumar@iimt.res.in అనే వెబ్సైట్ మెయిల్ ఐడికి ఇచ్చారు. దాంతోపాటు ఇంకో ప్రాజెక్ట్ లోపల మనకు ఒక పోస్ట్ ఉంది, అది 35,000 శాలరీ, 35 ఏజ్ లిమిట్ ఇచ్చారు. BE బీటెక్ ఇన్ మినరల్ ఇంజనీరింగ్ విత్ గేట్ క్వాలిఫైడ్ అండ్ 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ అడిగారు. దాంతోపాటు ఇంకో ప్రాజెక్ట్ లోపల చూసుకున్నట్టయితే ఒక పోస్ట్ ఉంది. ఒక పోస్ట్కి అయితే ప్రాజెక్ట్ అసోసియేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు BE బీటెక్ చేసిన వాళ్ళకైతే 25,000 ఇస్తారు. MSc ఇన్ కెమిస్ట్రీ చేసి CSR నెట్ ఉంటే 31,000 ఇస్తారు. ఇంకో ప్రాజెక్ట్ లోపల ఒక పోస్ట్ ఉంది 35,000కు. ఇది BE బీటెక్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ విత్ గేట్ ఉండాలి, 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇంకో దాని లోపల మనకు 35,000తో BE బీటెక్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ విత్ గేట్ క్వాలిఫైడ్ అండ్ 2 years ఎక్స్పీరియన్స్ అడిగారు. ఇంకో దాని లోపల 25,000 శాలరీతో PAS-1 అని ఉంది. దీనికి BE బీటెక్ ఇన్ మెటలర్జీ అని ఉంది. తర్వాత ఇంకో దానిలో ఒకటి ఉంది 25,000 శాలరీకి, ఇది కూడా సేమ్, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, BE బీటెక్ ఇన్ మెటీరియల్స్ అండ్ మెటలాజికల్ ఇంజనీరింగ్ అండ్ కెమికల్ ఇంజనీరింగ్ అని అడిగారు. దాంతోపాటు PAS-1 25,000 ఇంకో ప్రాజెక్ట్ లోపల ఉంది, అది వాళ్ళకు BE బీటెక్ ఇన్ మెటీరియల్స్ అండ్ మెటలాజికల్ ఇంజనీరింగ్ అడిగారు. ఇంకో ప్రాజెక్ట్ లోపల ఒక పోస్ట్ ఉంది, దానికి MSc ఇన్ మెటీరియల్ సైన్స్ విత్ CSR UGC నెట్ ఆర్ గేట్ అని ఇచ్చారు. లేకపోతే BE బీటెక్ ఇన్ మెటలాజీ మెటీరియల్స్ ఇంజనీరింగ్, మెటలాజికల్ ఇంజనీరింగ్, మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, CSR UGC నెట్ అని గేట్ అని అడిగారు. ఇంకో దాని లోపల మనకు MSc ఇన్ కెమిస్ట్రీ ఫిజిక్స్ విత్ 2 years ఎక్స్పీరియన్స్ అడిగారు, వాళ్ళకి 28,000 ఇస్తారు. లేకపోతే MSc కెమిస్ట్రీ ఇన్ ఫిజిక్స్ విత్ CSR UGC నెట్ గేట్ 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి 35,000 అనేది ఇస్తారు. ఇంకో ప్రాజెక్ట్ లోపల ఒక పోస్ట్కి 42,000 శాలరీ ఇస్తారు. ఇది SP సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ అని, వీళ్ళకు PhD ఉండాలి, PhD ఇన్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ మెటీరియల్ సైన్స్లో ఎలా ఉండాలి, వాళ్ళకు 42,000 అనేది ఇస్తారు. వేరే ప్రాజెక్ట్ లోపల మనకు ప్రాజెక్ట్ అసోసియేట్ 1 అనేది, వీళ్ళకు MSc ఇన్ ఫిజిక్స్ ఉండాలి లేదా కెమిస్ట్రీ ఉండాలి. దాంతోపాటు CSR UGC నెట్ ఉంటే 31,000 ఇస్తారు. ఓన్లీ MSc ఇన్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఉంటే 25,000 అనేది ఇస్తారు.
ఇంకో ప్రాజెక్ట్ లోపల పోస్ట్కి ఎంఎస్సీ ఇన్ కెమిస్ట్రీ ఆర్ ఫిజిక్స్ ఉంటే 25,000. ఇంకో దాని లోపల ఎంఎస్సీ ఇన్ కెమిస్ట్రీ ఫిజిక్స్ విత్ నెట్ గేట్ ఉంటే 31,000 శాలరీ ఇస్తారు. ఇంకో ప్రాజెక్ట్ లోపల మనకు 25,000 శాలరీతోని ఎంఎస్సీ కెమిస్ట్రీ ఆర్ బీఈ బీటెక్ ఇన్ మెటలార్జీ ఆర్ కెమికల్ ఆర్ మినరల్ మెకానికల్ ఇంజనీరింగ్ ఉంటే 25,000 ఇస్తారు. ఇంకో దాని లోపల కూడా మనకు 25,000తో ఉంది, అది ఎంఎస్సీ ఇన్ కెమిస్ట్రీ ఆర్ బీఈ బీటెక్ ఇన్ మెటలాజికల్ ఇంజనీరింగ్ అని ఇచ్చారు. తర్వాత ఎస్పీఏది ఇంకోటి 42,000 మనకు ఉన్నాయి. వాళ్ళకు పిహెచ్డి ఇన్ కెమిస్ట్రీ ఆర్ కెమికల్ ఇంజనీరింగ్ ఒకటి ఉంది, పిహెచ్డి ఇన్ కెమిస్ట్రీ ఆర్ ఫిజిక్స్ ఆర్ మెటీరియల్ సైన్స్ ఒకటి ఉంది. తర్వాత PA1 అని ఒకటి ఉంది. దీని లోపల బీఎస్సీ ఇన్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ, డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వాళ్ళకి 20,000 అని ఇస్తారు. ఎంఎస్సీ ఇన్ కెమిస్ట్రీ విత్ 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే 28,000 శాలరీ ఇస్తారు. ఇంకో దానిలో బీఈ బీటెక్ ఇన్ బయోటెక్నాలజీ విత్ 2 years ఎక్స్పీరియన్స్, బీఈ బీటెక్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ విత్ 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే 28,000 శాలరీ ఇస్తారు. ఇంకోటి ఎంఎస్సీ ఇన్ కెమిస్ట్రీ ఆర్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఆర్ బీఈ బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అయితే 25,000, డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్తో ఇంకోటి ఉంది 20,000, బీఎస్సీ ఇన్ కెమిస్ట్రీ 20,000, ఒకటి బీఈ బీటెక్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ మెటలార్జీ కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళకు PAS1 కింద 25,000 ఉంది. తర్వాత ఎంఎస్సీ ఇన్ కెమిస్ట్రీ ఆర్ మైక్రోబయాలజీ ఆర్ బయోటెక్నాలజీ తోటి ఒక ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్ట్ 2 పోస్టులు ఉన్నాయి, ఇది 25,000 శాలరీ ఇస్తారు. ఇంకోటి ఎంఎస్సీ ఇన్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఆర్ అగ్రికల్చర్ సైన్స్ ఆర్ కెమిస్ట్రీ బీఈ బీటెక్ ఇన్ కెమికల్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ అయితే 25,000 శాలరీతో ఉంది. ఇంకో పోస్ట్ వచ్చేసి ఎంఎస్సీ ఇన్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అగ్రికల్చర్ సైన్స్ కెమిస్ట్రీ బీఈ బీటెక్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ విత్ 4 years ఎక్స్పీరియన్స్ అడిగితే 42,000 ఇస్తారు, లేకపోతే పిహెచ్డి ఉంటే 42,000 ఇస్తారు. ఇంకో పోస్ట్ వచ్చేసి బీఈ బీటెక్ ఇన్ మెటలార్జీ విత్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్తో 28,000. ఇంకో దాని లోపల 31,000 ఎంఎస్సీ కెమిస్ట్రీ ఫిజిక్స్ గేట్ నెట్ ఉంటే 31,000, ఓన్లీ ఎంఎస్సీ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ ఉంటే 25,000. సో ఈ విధంగా మనకు వివిధ రకాల ఉద్యోగాలు అంటే దాదాపుగా ఎంఎస్సీ బీఈ బీటెక్ పిహెచ్డికి సంబంధించిన ఉద్యోగాలు అనేవి ఉన్నాయి. దాదాపుగా మనకు 42 కన్నా ఎక్కువగా ఉద్యోగాలు అనేవి ఉన్నాయి. మనం అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సింది ఇక్కడ ఈమెయిల్ ఐడీస్ ఇచ్చారు, ఎవరి ఈమెయిల్ ఐడి వాళ్ళు చూసుకోవచ్చు. ఆ ఈమెయిల్ ఐడి ప్రకారంగా పంపించాల్సి ఉంటుంది అప్లికేషన్స్ అనేది. అప్లికేషన్ ఫామ్స్ డౌన్లోడ్ చేసుకొని వెబ్సైట్ నుంచి మనం స్కాన్ చేసి దాంతోపాటు ఈ ఫామ్స్ అన్నీ స్కాన్ చేసి మెయిల్ ఐడికి పంపించాల్సి ఉంటుంది. ఈమెయిల్ ఐడి ద్వారా మనం పంపించాల్సి ఉంటుంది. సో ఇది మనకున్న నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకెవరైనా సరే అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. మిగిలిన వివరాలన్నీ మనకు ఈ విధంగా పేపర్ కటింగ్లో ఉంది. దాంతోపాటు వెబ్సైట్కి వచ్చేసి www.immt.res.in అనేది మనకు వెబ్సైట్ లింక్. నేను ఈ నోటిఫికేషన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది అప్లికేషన్ ఫార్మేట్ ఉంది, ఇక్కడ మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు ఇది. సో మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 28/2020 సెప్టెంబర్ అనేది చివరి తేదీగా ఉంది. ఆ లోపల అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe my channel and all the best.